కాంగ్రెస్ సర్కారు ఏం పని చేస్తలేదు, జనాలందరూ కేసీఆర్ సీఎం ఉన్నప్పుడే మంచిగుండే అనుకుంటున్నారు అని బీఆర్ఎస్ వాళ్ళు కొంతకాలంగా ప్రచారం చేస్తున్నారు. సరే, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ లీడర్లు గనక అధికారంలో ఉన్న పార్టీ గురించి అట్లనే మాట్లాడతారులే అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఓ కాంగ్రెస్ లీడర్ కూడా ఇదే మాట మాట్లాడిండుల్లా. అది కూడా ఆషామాషి లీడర్ కాదు, మళ్ళా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారే. ఒకటే తిడుతున్నారు, ఏ కేసీఆర్ బాగుండేది ఇస్తారు కాంగ్రెస్ అన్నారా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు కుల్లం కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతాడని తెలుసు గాని మరీ ఇంత అధికార పార్టీ కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడతాడని ఎవ్వరు అనుకొని ఉండరు. అందుకే కేసీఆర్ ఉన్నప్పుడే అన్నిచ్చిండు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇస్తలేరని పబ్లిక్ ఒకటే తిట్టుడు తిడుతున్నారు కదా అని రాజగోపాల్ సారే అంటుండు. అక్కడ కూసున్నోళ్లను అవునా అవునా అనుకుంటూ అడుగుతున్నాడు కూడా. అయినా అట్లెందుకు అనుకుంటుండ్రు సార్ పబ్లిక్? మరి రైతు భరోసా కూడా మధ్యలో మాత్రం ఒకసారి డుంకి కొట్టింది. మరి అట్లా డుంకి డడ్డనకర డంకీలు ఎందుకు కొడుతున్నారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల. అట్లయితే జనాలు లొల్లి పెట్టరా సారు? అర్థమయ్యేటట్టు ప్రజలకు చెప్పాలి. ఎంత నచ్చ చెప్పినా అసవంటోళ్ళు ముందెందుకు చెప్పిండ్రు ఇస్తామని అనరా సారు? 2 లక్షల రూపాయలు రుణమాఫీ వచ్చిన వాళ్ళు మాత్రం ఒక్కరైనా నాకు 2 లక్షలు వచ్చి ఒక్కరు కూడా మెచ్చుకుంటలేదు. ఇదైతే పద్ధతి కాదుల్లా. రానోళ్ళు రాలేదని చెప్పినప్పుడు వచ్చినోళ్ళు మాకు వచ్చిందని చెప్పాలే కదా అని అంటుండు. మొత్తానికైతే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం అని చెప్పుకుంటేనే పరిస్థితి మంచిగా లేదు జరంతా అని అనుకొచ్చిండు రాజగోపాల్ రెడ్డి సారు.